ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుతో టీబీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దీక్ష చేశారు. ఫీజు బకాయిలపై కాంగ్రెస్ మోసం చేసిందని బీజేపీ ఆరోపిస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్ పై రాహుల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు. ముడుపుల కోసం మంత్రులు కొట్లాడుకుంటున్నారని విమర్శించారు రామచంద్రరావు. కాంగ్రెస్ సర్కార్ని గద్దెదించుదాం, విద్యార్థుల పవర్ ఏంటో చూపిద్దామంటూ పిలుపునిచ్చారు రామచంద్రరావు. 12,000 కోట్లకి పైగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. దీక్ష పేరుతో రామచంద్రరావు హడావిడి చేస్తున్నారని, గత ప్రభుత్వం 8,000 కోట్ల బకాయిలు పెడితే ఏనాడైనా ఆందోళన చేశారా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ పై బీజేపీ ఎందుకు పోరాడలేదని అడిగారు. గత బకాయిల్ని తమ ప్రభుత్వమే చెల్లిస్తోందని, ఫీజు బకాయిలపై హైకోర్టుకి వివరించామని, విద్యార్థులపై మాట్లాడే నైతిక అర్హత బీజేపీకి లేదన్నారు ఆది శ్రీనివాస్. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, దీక్ష పేరిట టీబీజేపీ డిమాండ్స్ ఏంటి ఫీజు రీయింబర్స్మెంట్ పై, అలాగే కాంగ్రెస్ ఇస్తున్న కౌంటర్స్ ఏంటి? దాదాపు తెలంగాణలో 20 నుంచి 40 లక్షల మంది విద్యార్థులకు 15,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. వాటిని చెల్లించకపోవడంతో విద్యార్థుల ఉన్నత చదువులకు సర్టిఫికేట్లు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగాల్లో చేరేందుకు కావచ్చు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశాన్ని ప్రధాన అజెండాగా బీజేపీ ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుతోటి 2 రోజుల దీక్షకు బీజేపీ చీఫ్ రామచంద్రరావు కూర్చున్నారు. ఈరోజు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ యొక్క నిరాహార దీక్ష రేపు సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగనుంది. ఎలాంటి నిరాహార దీక్షకు సంబంధించి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా వచ్చి ఆయనకి మద్దతుగా పాల్గొన్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున విద్యార్థుల నుంచి కూడా సంతకాలు సేకరించిన బీజేపీ వారందరినీ కూడా ఈరోజు దీక్షకు సంఘీభావంగా తీసుకురావడం జరిగింది. వారంతా కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా వస్తూ రామచంద్రరావును కలుస్తున్నారు. వారితో పాటు వివిధ సంఘాలు, వివిధ వర్గాల ప్రజలు ఏవైతే లాయర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అదేవిధంగా మహిళా సంఘాలు కావచ్చు, పెద్ద ఎత్తున వారంతా బీసీ సంఘాలు వీరంతా వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో బీజేపీ చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు తెలుపుతూ రామచంద్రరావుకు సంఘీభావం తెలిపారు. అయితే ఇక్కడ ఫీజు బకాయిలకు సంబంధించి ఏవైతే 15,000 కోట్ల బకాయిలు రావాలో వాటిని ఇమీడియట్గా రిలీజ్ చేయాలి, లేదంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ గత నెల నుంచి కూడా వివిధ రూపాల్లో తమ ఆందోళన తెలియజేస్తూ వస్తుంది బీజేపీ. ఇటీవల దాదాపు 5 లక్షల సంతకాల సేకరణ తర్వాత జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేశారు. ఇప్పుడు స్వయంగా బీజేపీ చీఫ్ రామచంద్రరావే నిరాహార దీక్షకు దిగడము, అయినా సరే ప్రభుత్వం దిగిరాకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి దాదాపు లక్షల మంది విద్యార్థులతోటి సెక్రటరియట్ ముట్టడికి కూడా ప్లాన్ చేస్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి. ఏది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బకాయిలు అయితేమి, ఇప్పుడున్నటువంటి బకాయిలు ఏవైనా ప్రభుత్వం చెల్లించాల్సిన అవి చెల్లించకపోవడంతో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ చేస్తున్న తప్పిదాలతోటి పేద ప్రజల విద్యార్థుల ఎవరితో వారంతా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నారన్నది ఇక్కడ బీజేపీ యొక్క వాదన. అయితే ఇక్కడ బీజేపీకి కాంగ్రెస్, అధికార కాంగ్రెస్ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. గత బీఆర్ఎస్ హయాంలో 8,000 కోట్ల బకాయిలు పెట్టిపోతే నోరు మెదపనటువంటి బీజేపీ ఇప్పుడు ఎందుకు ఈ లడాయి పేరుతోటి బడాయి చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తుంటే, తాము విద్యార్థుల పక్షాన ఏదైతే హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వాటిని ప్రశ్నిస్తున్నాము. 2.5 ఏళ్ళు గడిచినా కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా యువతకు, ముఖ్యంగా చదువుకుంటున్న వారికి ఇచ్చినటువంటి హామీల్లో ఒక్కడికి కూడా అమలు చేయలేదు. విద్యార్థులను కూడా కాంగ్రెస్ పూర్తిగా మోసం చేస్తున్నటువంటి ఒక వాదనతో బీజేపీ 2 రోజుల నిరాహార దీక్ష రేపు సాయంత్రం 4 గంటలకు బీజేపీ చీఫ్ రామచంద్రరావు నిమ్మరసం తాగి దీక్షను విరమిస్తారు. ఒకవేళ అప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోతే మరొక ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామంటూ కూడా బీజేపీ స్పష్టం చేస్తోంది. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్.